వైసీపీ మాజీ ఎమ్మెల్యే మరోసారి హల్చల్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. తాను ఇప్పటి వరకు మద్యం ముట్టలేదని, తనకు సంబంధం లేదని, కేసులో నన్ను ఇరికించారని మండిపడ్డారు. పైన దేవుడున్నాడని, తనపై అక్రమ కేసులు పెట్టిన వారు శిక్ష అనుభవించక తప్పదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులోని 12 మంది నిందితులకు ఏసీబీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఈ నెల 26 వరకు వీరికి రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులను కోర్టు నుంచి జైలుకు తరలించే క్రమంలో చెవిరెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తానేమీ తప్పు చేయలేదని, అన్యాయంగా తనను ఈ కేసులో ఇరికించారన్నారు చెవిరెడ్డి. తనపై కేసు పెట్టినందుకు బాధ లేదని, కానీ చిన్నప్పటి నుంచి తాను అసహించుకునే మద్యం కేసులో తనను ఇరికించడం బాధగా ఉందన్నారు. లిక్కర్తో సంబంధం ఒక్క చిట్టు అధికారి మనస్సాక్షి అడగమని చెప్పండి. నాకు లిక్కర్ లెక్కని ఇన్వాల్వ్ అయ్యాను. నేను భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, భగవంతుడి మీద నమ్మే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. నాకు సెంటిమెంట్ కూడా, అలాంటి సెంటిమెంట్ నన్ను జైలుకి పంపారు. వందలాది మంది బ్రాహ్మణ పిల్లలకు ప్రతిరోజు వేద విద్య ఉచితంగా అందిస్తున్నా. ఒక వేద విద్య అందిస్తున్న నేను లిక్కర్ జోలికి వెళితే వేద పాఠశాల నడిపే అర్హత నాకు ఉంటుందా? ఆ క్షణమే అర్హత కోల్పోతా. కాబట్టి నేను ఎప్పుడు తప్పు చేయలేదు. లిక్కర్తోలుగా జీవితాలు వెళ్ళను కూడా. రాజకీయాలు ఉన్నప్పుడు కేసులు పెడతారు, ఆ కేసులు ఎదుర్కొని సిద్ధంగా ఉన్నా. అది సంతోషం కూడా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ద్వేషించానో అందులో అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉన్నానో అందులో అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి నేను ద్వేషించిన దాంట్లో నేను అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉండాలనుకున్నానో దాంట్లో నేను జైలుకి పంపించడం వల్ల కేసు పెట్టినందుకు నాకు బాధ లేదు, జైలుకి పంపినందుకు బాధ లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం, జరుగుతాయి కూడా. ఫేస్ చేస్తాం, ఎదుర్కొంటాం, పోరాడతాం. కానీ చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ గా భయపడే లెక్కర్లో నేను జైలుకి పంపారు. భగవంతుడు చూస్తున్నాడు. మరలా చెప్తున్నాను, గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ సుప్రీం. ఈరోజు అధికారం ఉందని, ఎన్నుందని మీకు నచ్చినట్టు రాయొచ్చు, కానీ చివరిలో భగవంతుడు అనే వ్యక్తి అన్ని గమనిస్తాడు.